హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు. ఇప్పుడు కలెక్షన్ చూసుకుంటే మనకి ఇది వచ్చేసరికి వివరం అన్న చెప్తాడు. శ్రీకృష్ణ శారీస్ షాప్ నెంబర్ 72A అని గుంటూరు ఏ బ్లాక్లో ఉంటుంది. ఫస్ట్ స్టాప్ క్రిస్మస్ శుభాకాంక్షలు. మన షాప్ తరఫున పండగ అందరూ హ్యాపీగా చేసుకోవాలి, అందులో నేను కూడా ఉండాలి. ఎందుకంటే ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు కూడా ఆనందం ఉండాలి. అన్న ఇస్తున్నారు, తక్కువ ఇస్తున్నారు, మనం అమ్ముకుంటున్నాం, రూపాయి వస్తుంది. ఆ రూపాయిని కూడా మన పిల్లలు చదివించుకుంటున్నాం. అసలు ఇంకా బరువు లేదు, ఫ్రీ. అంటే బాడీ బరువు అంటే అర్థమైంది మీకు. అప్పులు చేసి మనిషి ఎంత లోతుతో ఉన్నా, ఎంత ఆనందంగా ఉన్నా లోపల దిగులు. ఆ అప్పులు పక్కన పెట్టేసుకొని నిదానంగా అమ్ముకొని అప్పులు చూసుకునే అప్పులు ఇళ్ళ దగ్గర ఉంటాయి. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళు కానీ 5,000 10,000 ఉంటాయి. అవి మీ ఇంట్లో లేడీస్ మీరు కూర్చొని మీ హస్బెండ్ని అడగండి, లేదంటే మీ బ్రదర్ని అడగండి, మీ నాన్నగారు అడగండి, నాన్న ఒక 10,000 కావాలి, ఈ నాన్న చెల్లి వ్యాపారం చేసుకుంటాను. ఎందుకని అన్న చెప్పాను, నాకు 10,000 కొంటే ఒక 5,000 అమ్మితే 5,000 మార్చుకుంటా సరిపిస్తుంది. మనీ బ్లాక్ అవుతుంది కాబట్టి నేను సంపాదించుకుంటా. ఉన్న సంవత్సరం కూర్చున్నావు నాన్న, ఎక్కువ అమౌంట్ 10,000 చాలు. నేను చేయగల ధీమా ఉంటే ఆ 10,000 నుంచి అడుగులు మీరు వేయండి. అవకాశం నేను ఇస్తున్నా. ఎప్పుడు మాట ఇచ్చానో అదే మాట నేను ఉంటాను. కొంతమంది అంటారు అమ్మంగానే తల రిటర్న్ చేయగానే లేవు అంటారు. అది మనకి నిరాశ కలుగుతుంది. వ్యాపారం చేయలో దిగులు వస్తుంది. ఎంత తిన్నా సరే దిగులు వస్తే ఎంత సమానం. ఆనందంగా ఇంత తినండి, ఇంత హ్యాపీగా ఉంటుంది. అదే నా పాలసీ. ఓకేనా? ఇది డోలా బేలా 5 నుంచి 6:30 ఫ్రెష్ ఐటమ్. ఒకసారి అయితే ఓపెన్ చేస్తాం. ఫ్రెష్ ఐటమ్ మనకి 5:30 నుంచి 6 టస్సర్ టైప్ లో వస్తుంది అనమాట. టస్సర్ ప్యూర్ అండి. ఇదిగోండి, మీకు గ్యాప్ చూసుకుంటే బార్డర్ గ్యాప్ కనపడుతుంది చూసారా. టస్సర్ ప్యూర్. మీకు ఇవన్నీ కూడా ఒక మార్జిన్ చూసుకున్నా, బయట మార్జిన్ చూసుకున్నా ఈజీగా సగానికి సగం తేడా అనేది ఉంటుందండి. 500 నుంచి 600 రూపాయలు అమ్మే చీరలు మన దగ్గర చూసుకుంటే రేటు మీరు నేను 750 రూపాయలు. ఓకే, మన ఇచ్చే రేటు కేవలం 300. సో బయట నేను అన్నాను కాదు, మీరు షాప్కి విజిట్ చేయండి, మన క్వాలిటీ చూసుకోండి, బయట క్వాలిటీ చూసుకోండి. మీరు వెళ్ళి చూసుకొని రండి. వచ్చిన తర్వాతే మీరు చూడండి అనమాట. నేను ముందే చెప్పాను అని కొనుక్కోవడం కాదు, నేను చెప్పాను కొనుక్కోవడం కాదు. మీరు షాప్కి వెళ్ళి ఒక 4 షాపులు తిరగండి. చాలా మంది కూడా షాప్కి విజిట్ చేసినా కూడా వాళ్ళకి చెప్పేది ఒకటే, వెళ్ళి వేరే షాప్కి వెళ్ళి చూసుకొని రమ్మా, ఇబ్బందే లేదని చెప్తాం. ఎందుకంటే మన రేటు మంగళవారం మార్చింది. ఓకే, సో మన గ్యారంటీ అనేది అంతా బాగా వస్తుంది అనమాట. మన షాప్ గ్యారంటీ అనేది మీకు పక్కా హోల్సేల్ షాప్స్, హోల్సేల్ వీడియోసే మనం తీసేది అనమాట. సో ఎవరు మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్. సో మనకి కలర్ కాంబినేషన్స్ కానీ ఏదైనా కానీ చాలా ఉన్నాయి. సో ప్రతిదీ కూడా మీకు వివరంగా చూపిస్తాను. ఒకటే శారీ 2 కావాలన్నా కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా, మిస్ చేసుకోకుండా చూడండి. కొత్తగా ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు మీకు ఇంకా మరిన్ని హోల్సేల్ వీడియోస్ కానివ్వండి, మరిన్ని మీకు క్లారిటీగా వివరంగా అర్థమయ్యేటట్టు మీకు స్టాక్ అనేది ఇవ్వటం కానివ్వండి, లేదంటే ఏ రెస్పాండ్ అయినా సరే మీకు ఇబ్బంది లేకుండా స్టాక్ అనేది ఇస్తామన్నమాట. సో ఎవరు వీడియో స్కిప్ చేయకుండా కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ ఇది పల్లో పాటు. ఓకే, మనకి ప్లెయిన్ శారీస్ టీచర్స్కి అయితే మటుకు ఇది చాలా అల్టిమేట్ కలెక్షన్, క్లాస్. టీచర్స్కి కానివ్వండి, లేదంటే ఏదైనా ఆఫీస్ వేర్స్ కానివ్వండి, ఎవరికైనా సరే అల్టిమేట్ కలెక్షన్ ఇది అయితే మటుకు నిజంగా. ఎందుకంటే అంత క్లాసీ డిజైన్స్ అనమాట. మీకు చూసుకుంటే రీజనబుల్ ప్రైస్ 300 రూపాయల్లో ఇంత క్లాసీ డిజైన్స్ అనేది అసలు ఇవే షోరూమ్స్కి వెళ్తే మటుకు 750 300కి ఇస్తున్నానంటే వేరియేషన్ ఎంత ఉంది? 450 రూపాయలు. ఓకే, ఆలోచించండి. నేను డైరెక్ట్ మిల్ పర్చేజ్ చేస్తాను. నేను దళా దగ్గర పోవచ్చు, ఇంకా వస్తుంది మాలు, రూపాయికి రూపాయి పెరుగుతుంది. ఆ భారం మీ మీద పడుతుంది. ఆ భారం పడకూడదని చెప్పేసి మనకి 10 రకాలు అవసరం లేదు. డైరెక్ట్ కంపెనీకి వెళ్తే 5 రకాలు వస్తాయి. 5 రకాలు చాలు. మళ్ళీ కంపెనీకి వెళ్తా, మళ్ళీ 5 వస్తాయి. మళ్ళీ కంపెనీకి వెళ్తా, అట్లా 5 తెచ్చుకుంటారు. ఒకేసారి మొత్తం ఆడించుకోండి. ఆ భారం మీ మీద పడుతుంది. ఆ భారం మీ మీద పడితే ఆటోమేటిక్గా మీరు అమ్మలేదు. డైరెక్ట్గా మిల్లి పర్చేజ్ అయితే హ్యాపీగా ఇంట్లో కూర్చొని మీరు 10,000 పెట్టి వ్యాపారం చేసుకుని నెలకు 6,000 సంపాదించే ప్లాన్ నేను చెప్తాను. ఇంట్లో కూర్చోండి, బయట పనులు వెళ్ళాల్సిన అవసరం లేదు. పిల్లలు బాగా చదివించుకోండి. లేదు ఇంట్లో అమ్మగారు నాన్నగాని హెల్త్ బాగుపోయిన ఇష్యూస్ ఉంటాయి, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటాయి, వాళ్ళని చూసుకుంటూ సైడ్ బెంచ్ చేసుకోండి. చాలా మంది అప్పులైతే తక్కువ లాభం చేసుకోండి, క్యాష్ అండ్ క్యారీ చేసుకోండి. ఆశపడి అప్పిస్తే 100కి 100 వస్తుంది. ఆశిస్తే ఆ డబ్బు 100 పోతుంది, అసలు పోతుంది, లాభము పోతుంది. అప్పుడు మనం మైనస్ అవుతాం. అవసరం లేదు. అమ్మ క్యాష్ నీది 300 ఇచ్చా, 350 కమ్మేసి 50 రూపాయలు వస్తుంది. అంటే 300 పెట్టుబడి ఎంత పెడుతున్నారు? ఎంత వడ్డీ వస్తుంది? తీసుకోండి. 300 కంటే 50 రూపాయలు అంటే 100 రూపాయలకి 16 రూపాయలు వడ్డీ.
వస్తుంది మీకు. ఎవరైనా ఇస్తారు అట్లా వడ్డీ, అది చేసుకొని ప్లాన్ చేసుకొని రోజు 5 చీరలు అమ్ముకోండి, 550, 250, అలా నెల మొత్తం లెక్కేసుకోండి, 7,500 వస్తుంది. అది మంచిది. చీర కావాలంటే మాత్రం రాదు, బిజినెస్ కూడా దెబ్బతింటుంది. తక్కువ లాభం చేసి బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోండి, క్యాష్ అండ్ క్యారీ చేసుకోండి. సో మనకు కలెక్షన్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి చాలా అల్టిమేట్గా ఉంటుంది. ఇంకోటి మన అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి కాంప్లెక్స్ అండి. వైష్ణవి కాంప్లెక్స్లో వచ్చేసరికి 72A 72B అనమాట. రెండు కూడా మనకి ఒకే చోట ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. షాప్ ఎదురు పెట్టుకొని కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. షాప్ ఎదురు పెట్టుకొని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో కన్ఫ్యూజ్ ఏం లేదండి. మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతే వీడియోలో పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి, మీకు పూర్తి వివరం అనేది వస్తుంది. ఇంకొకటి మీకు ఎలాంటి హెల్ప్ నెంబర్ కావాలన్నా కూడా మీకు నా వివరంగా ఉంటుంది కింద లాస్ట్ లో. కొనపోయినా సరే సార్ పలానా షాప్ ఎక్కడ చెప్పమని నేను చెప్పేస్తాను. ఓకే, నా షాప్ అయితే ఎవరు చెప్పరు, కానీ మీరు వచ్చారు అన్న పలానా షాప్ కావాలన్న అడ్రస్ లేదు నాకు నన్ను కలవండి, నేను చెప్పేస్తాను. హ్యాపీగా వెళ్ళొచ్చు. నా కొట్లో కొనాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఎవరి సొత్తు వాళ్ళకే సొంతం. ₹1 ఖర్చు పెడుతుంటారు. ఆ రూపాయి ఖర్చు పెట్టి మళ్ళీ ఆపుకున్నాం అనుకోండి, ఆయన జీవనం ఊరుకోదు. నాకు వచ్చింది నాకు కావాలి. ఎవరైతే అడ్రస్ మిస్ అవుతే నాకు కలవండి, అలా షాప్కి వెళ్ళండమ్మా, అది అడ్రస్ అని చెప్పేస్తాను. ప్లస్ నిన్న చెప్పా 10,000 పెట్టుకోండి, హ్యాపీగా నెలకి 7,000 ప్లాన్ చేస్తాను. నేను మేడంగా వచ్చాను, హైదరాబాద్ వచ్చి 20,000 బిల్ అయ్యి, కానీ మేడంగా చెప్పారు నాకు 10,000 రూపాయలు చాలు. ఓకే మేడం, 5,000 వచ్చారంటే ఆమె నెలకి ఎంత సంపాదిస్తుంది, ఛార్జీలు మొత్తం 5,000 ఉంటుంది అంట. హ్యాపీ కదా. వారం వస్తుంది, 10,000 కొనుక్కుంటుంది, 5,000 కొనుక్కుంటుంది. కానీ తక్కువ లాభం చేసుకుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి రావాలని ఎంత కష్టం మనకి, ట్రైన్ ఎత్తుకొని. అందుకే చెప్పింది తక్కువ లాభం చేసుకోండి, బిజినెస్ పెంచుకోండి. నెలకి 7,000 10,000 సంపాదించే ప్లాన్ చేసుకోండి. మనకి కలెక్షన్ కానివ్వండి. మీకు ఇంకొకటి ఏదైనా హెల్ప్ వివరం కావాలి అంటే మనకు వీడియోలో 4 నెంబర్స్ ఉంటాయి. 4 నెంబర్స్లో లాస్ట్ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు పూర్తి వివరం అనేది వస్తుంది అనమాట. వివరం చెప్తారు. సో ఎవరు స్కిప్ చేయొద్దు, మిస్ చేసుకోవద్దు. ఐటమ్ మొత్తం కూడా హోల్సేల్ వీడియోస్. అండ్ ఇంకొకటి మీకు ఇప్పుడు క్రిస్టమస్ టైం కాబట్టి ఇంత ఆఫర్ ఇంత ఓపిక్గా చూపిస్తున్నాం. రేపొద్దున ఇంకొక 2 days అయితే మళ్ళీ సీజన్ అనేది స్టార్ట్ అయిపోద్దండి. అప్పుడు ఇంకా అసలు మనం చెప్పలేము అనమాట. అసలు అల్టిమేట్ కలెక్షన్. ఎందుకు రోజు సీజన్ అనే మాట ఎందుకన్నాడంటే ఓకే డ్యామేజ్ రావు, బై లక్ వచ్చింది, నో సేల్. ఓకే, సో డ్యామేజ్ వస్తే మేమే చెప్పేస్తామండి డ్యామేజ్ వచ్చింది అని. మీకు ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్లో శారీస్ తీసుకుని రీచెకింగ్ అనేది ఉంటుంది కంపల్సరీ. మీకు డ్యామేజ్ వచ్చిందా రాలేదా అన్నది నేను రీచెకింగ్ చేసే పంపిస్తాం. అలా ఎందుకు చేస్తున్నా అంటే మీరు ఇప్పుడు ఎక్కడో ఉండి మా మీద భరోసాతో, అది ఒక షాప్ భరోసా, ఒక మనిషి భరోసాతో మీరు తీసుకుంటున్నారు కాబట్టి 100% మీకు డ్యామేజ్ రాకుండానే పంపిస్తాం అనమాట. మీరు డ్యామేజ్ వచ్చిన చీర అయితే డ్యామేజ్ వచ్చిందని వీడియోలో మేము క్లారిటీగా మెన్షన్ చేస్తాం. డ్యామేజ్ వస్తే మటుకు, డ్యామేజ్ రాకపోతే మటుకు డ్యామేజ్ రాలేదని చెప్తాము. ఇదిగోండి కలెక్షన్ చూసుకోండి ఎంత బాగా వచ్చిందంటే కలెక్షన్. ప్రతి కలెక్షన్ కూడా మీకు క్లారిటీగా వివరంగా చూపిస్తున్నాము. ఎందుకు అలా చూపిస్తున్నామంటే వీడియోలో మీకు అర్థం అవ్వాలి. మీరు వీడియో చూడకుండా స్కిప్ చేసేసి తొందరగా ఫోన్ చేసి చాలామంది వివరాలు అడుగుతున్నారు. సో అలా కాదండి, వీడియో పూర్తిగా చూడండి, మాటలు పూర్తిగా వినండి, మీకే అర్థమవుతుంది. అండ్ కలెక్షన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎలా చెప్తున్నారు, ఏ టైంలో షాప్ ఓపెనింగ్, షాప్ టైమింగ్స్ ఏంటి, అసలు మనం ఎలా సేల్ చేస్తాం, అన్ని వివరాలు కూడా మీకు వీడియోలోనే చెప్తాం అనమాట. మీరు షాప్కి చుట్టుపక్కల ఉన్న షాప్కి ఇచ్చేయండి. ఇదే కలెక్షన్ కాదు, ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది. అండ్ ఎవరు మిస్ అవ్వని కలెక్షన్ అనమాట. మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్తున్నాను అనమాట కొరియర్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో పాత వాళ్ళు అయితే మనం తెలియని వాళ్ళు కాదు, కొత్త వాళ్ళకైతే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో వీడియో చూసి ప్రతి ఒక్కరు చాలా దూరం నుంచి వస్తున్నారు, అదైతే చాలా హ్యాపీగా ఉందండి నిజంగా. చచ్చిడి నుంచి ఫోన్ వచ్చింది మనకి. అవునండి సార్ మా ఇలాగా చచ్చిడి గారి నుంచి మన అంటే చాలా లాంగ్ అది, మనీ వేస్తాను సరుకు పంపిస్తాను మనీ అయితమ్మా. అదే ఊరి నుంచి మొన్న పోయిన నెలకు ఒక కాల్ వచ్చింది. అది సార్ పలానా మనీ వేసామండి, రెస్పాన్స్ అవ్వట్లేదండి, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందుకే మనీ ముందు మీరు సరుకున్నాక కొరియర్ ప్యాకింగ్, ఓకే మీరు సరుకున్నాక మేము ఐటమ్ ముందు ఫోటో పంపిస్తే తర్వాత ప్యాకింగ్ కొరియర్ వస్తుంది మనకి. ఆ కొరియర్ ప్యాకింగ్ అంటే వాస్తవంగా అయితే ఐటమ్ ఉన్నాయమ్మా, ప్యాకింగ్ మొత్తం వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఫోటో పంపిస్తాం, మీ అడ్రస్ కరెక్టా కాదా, పేరు రాస్తాం లాగా, పేరు, మీ ఊరు, మీ జిల్లా, మీ పిన్ కోడ్ రాసుకుంటాం. కన్ఫామ్ అని చూసుకోండి. మళ్ళీ మీ ఎమ్మడే పంపించేస్తాం వాట్సాప్కి. మేడం కన్ఫామ్ అడ్రస్ ఓకే అంటే దాన్ని కొరియర్ కాల్ చేస్తాం. అడ్రస్ తేడా పడింది సార్, అడ్రస్ తేడా పడింది అని చెప్తే మళ్ళీ అడ్రస్ నాకు క్లియర్ చేసి మళ్ళీ నీటికి పంపిస్తాం.
సరుకు కొనేదాకా మీ బాధ్యత, పంపించేదాకా మా బాధ్యత. దయచేసి మనీ ముందు ఎవరు వేయద్దు. సో మీరు సెలెక్షన్ చేసుకొని మనీ వేసిన కాడ నుండి పూర్తి రెస్పాన్స్ మీ ఇంటికి మీ చేతికి సరుకు వచ్చేదాకా పూర్తి రెస్పాన్స్ అది మాదే అండి. అది ఆర్టీసీ అయితే ఆర్టీసీ, డిటిడిసి అయితే డిటిడిసి, పోస్టులు అయితే పోస్టులు, ఏదైనా సరే ఆల్ ఓవర్ ఇండియా, కేరళ కానివ్వండి, మనకి చాలామంది ఛత్తీస్గఢ్ నుంచి, మనకి ఎక్కడి నుంచైనా సరే ఆల్ ఓవర్ ఇండియా, యూఎస్ నుంచి కూడా మనకి కొరియర్స్ అయితే వెళ్తాయి. నో ప్రాబ్లం. ఎంత కొరియర్ అమౌంట్ అనేది సపరేట్ ఉంటుంది కనీసం 20 సార్లు వచ్చింది మీకు. 20 సార్లు ఆర్డర్ అందులో ఒక్కసారి చాలా హ్యాపీ అయిపోయింది. అది మొన్న స్త్రీకి కృష్ణపట్టు చేరు. సో అది అంటే యుఎస్ఏ అంటే మనకి పోస్టల్ కాబట్టి మనకి కొద్దిగా కేజీస్ లెక్క, మనకి చీర కన్నా అదే ఎక్కువ అవుతుంది కాబట్టి కొద్దిగా ఆలోచన కొనాలని చెప్పి కొనింది. నిజంగా అది అల్టిమేట్ కలెక్షన్. సో ఇది చూసుకుంటే మనకి టస్సర్ టైప్లో వస్తుంది. టస్సర్ టైప్లో మనకి టస్సర్ పట్టులో టీచర్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా ఆఫీస్ వేర్కి కానివ్వండి, మీకు బాగుంటుంది అనమాట కలెక్షన్. ఎంత కలెక్షన్ చూసుకుంటే మొత్తం కూడా మీకు ఏ వీడియోకి ఆ వీడియో, ఇదంతా కూడా ఒక వీడియోలో చూపించేసి మనం మొత్తం ఇప్పుడు చూపించే 3 కలెక్షన్స్ అదో బిట్టు చూపించచ్చు. బట్ ఏంటంటే అన్న వివరంగా చూపించాలి, కస్టమర్స్కి క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అందుకనే చెప్పే 3 వీడియోల లాగా తీసామన్నమాట. ఇంకొక కలెక్షన్ చాలా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కలెక్షన్, ఇంకా మనకి పండగ అయిపోయింది, ఇప్పుడు క్రిస్టమస్, ఈరోజు క్రిస్టమస్ కాబట్టి నెక్స్ట్ సంక్రాంతి ఉంది. సంక్రాంతి కానివ్వండి, న్యూ ఇయర్ కానివ్వండి, ఇకపోతే రంజాను, కాటన్ శారీస్, ప్రతిదీ కూడా చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది. మీకు స్క్రీన్ షాట్ తీయండి, పంపించండి. మీకు నచ్చిన శారీస్ అయితే మీ ముందుకైతే మీరు ఇంట్లో ఉండే ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. అందులో ముఖ్య విషయం చెప్తున్నానంటే ఈరోజే మన పండగ కాబట్టి పిల్లల్ని కానీ, కాలేజీ పిల్లలకు కానీ నేను చెప్పేది, మీకు దూకుడు ఎక్కువ, ఆలోచన తక్కువ. కాలువల దగ్గరికి, నదుల దగ్గరికి, సముద్రానికి వెళ్ళవద్దు. వెళ్ళినా దానికి సదుపాయం ఉంటేనే వెళ్ళాలి. సదుపాయం లేని చోటకి వెళ్ళి ఇబ్బంది పడి, మీరు ఇబ్బంది పడి, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడదు. పండగ అంటే మన పండగ అంటే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, బావ అందరూ హ్యాపీగా ఉండాలి. అందులో కూడా మీరు ఉండాలి. మీరు తప్పు చేశారు అని తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు. తెలియక అడుగేస్తారు ముందు. నదైనా సరే సముద్రం వేసే మన సాఫ్ట్గానే ఉంటుంది. సాఫ్ట్ను అడిగేస్తావు. అడిగేస్తే ఏమైంది, ఇక్కడ దాకా వెళ్ళిపోతావు. లాక్కోలోకి ఇక్కడ నువ్వు నరకం అంటే నీకు చూపిస్తాడు దేవుడు. ఆ నరకం చూపించుకోవాలి. ఎందుకంత తప్పని నీకు దిగాల్సిన అవసరం ఎందుకు? చూడు, ఆనందపడు అంతే, దిగాల్సిన అవసరం లేదు. నువ్వు ఆనందపడితే మీ ఇంట్లో ఆనందపడతాడు. నువ్వు దిగి నీకేమైనా అయితే ఇంట్లో వాళ్ళ ఆనందం మొత్తం చెడిపోతుంది. దయించి పండగలు వస్తాయి కాబట్టి పండగల ముందు అందరూ సరదా అనుకుంటారు. సరదాని విషాదం చేసుకోవద్దు. సరదాగా ఉండాలి, కుటుంబం బాగుండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో వీడియో కన్నా.